హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం అర్హులై ఎదురు చూస్తున్న అందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక భారీ శుభవార్త తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి అన్ని పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ కానుకగా కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 ఏళ్ళు పూర్తయ్యాయి. ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెన్షన్ల అంశాన్ని కూడా ఫోకస్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దాదాపు 43 లక్షల మందికి పైగా ఆసరా పెన్షన్లను గత ప్రభుత్వం విధించిన విధంగానే నెలకు 2,000 రూపాయలు మరియు 4,016 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. ప్రభుత్వం 6 గ్యారంటీల్లోని ఇతర హామీలను అమలు చేసినప్పటికీ పెన్షన్ విషయంలో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత అప్పుల వడ్డీలు, ప్రతి నెల పెన్షన్లపై కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుండడంతో ఆలస్యం జరిగిందని సీఎం గారు స్పష్టంగా చెప్పారు. డిసెంబర్లో పెన్షన్ అమలు చేస్తామని అనుకున్న పంచాయతీ ఎన్నికలు, కోర్టు కేసులు వంటి కారణాలతో సాధ్యం కాలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ పెన్షన్లపై దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు మేలు చేసేలా పెంపు మరియు కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం ఉన్న 2,000 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ను పెంచాలని, వికలాంగులకు 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు చేయాలని నిర్ణయించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా జనవరి నెలలో పెంపు చేసే అవకాశం ఉంటుంది. అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసి అప్రూవల్ వచ్చిన పెన్షను రాని వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే వారు అవసరమైన డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలి. వితంతు మహిళలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధారు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు సిద్ధం చేసుకోవాలి. వికలాంగుల రేషన్ కార్డు, ఆధారు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు, సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. యూడిఐడి కార్డు మీ సేవా కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే అర్హులైన వారికి నెలకు 4,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు పెన్షన్ మంజూరీ అవుతుంది. ఇప్పటికీ చాలా ఆలస్యం కావడంతో పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్న ఈసారి జనవరి నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించి అర్హత ఆధారంగా మంజూరీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు అందరూ అవసరమైన అప్డేట్స్ చేసి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి. ఎవరు మిస్ అవ్వకండి. ఈసారి ఎలాంటి వాయిదా లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ నేరుగా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.